హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు తిరుపతి ఫ్రాంచైజ్ సెటప్లో డే 3 అనమాట. ఇప్పుడే ఫ్రెష్ అయ్యి టిఫిన్ అది చేసేసి ఇంక స్టార్ట్ అవుతున్నాము. ఏంటి గెటప్ అనుకుంటున్నారా? యాక్చువల్గా ఏంటంటే ఒక రీల్ అయితే చేద్దామని అనుకుంటున్నాను వీళ్ళ ప్రమోషన్ కోసం. సో అందుకోసం పార్క్ అయితే మాత్రం నేను వీడియో చేద్దామని అనుకుంటున్నాను. అందుకోసం ఇప్పుడే ప్రిపేర్ అయ్యాను అనమాట. సో ఇక లేట్ చేయకుండా ఫీల్డ్కి వెళ్ళిపోదాం. ఆ వీడియో అయితే తీసేసుకున్న తర్వాత అటు నుంచి అటు అయితే ఫీల్డ్కి వెళ్దామని అనుకుంటున్నాము. నిన్న వెళ్ళిన స్టోర్లో మళ్ళీ ఈరోజు ఒకసారి మళ్ళీ టచ్ చేస్తాము. అందులో ఏమన్నా అయితే మాత్రం మీకు ఇంటిమేట్ చేస్తాను. ఇక లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. మార్నింగ్ 9:30-10 అయినా సరే ఎండ అయితే చాలా ఎక్కువ ఉన్నదండి. ఇంకా మేమైతే పార్క్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ రైట్ సైడ్లో ఒక పార్క్ ఉన్నది, అక్కడ పార్క్ దగ్గరికి అయితే వెళ్తున్నాం మేము. ఇదిగోండి ఇదే పార్కు. ఈ పార్క్ అయితే వెళ్తున్నాము. నగర వనమంటండి. ఈ పార్క్ నేమ్ అయితే నగర వనమంటండి. ఇక్కడికైతే వెళ్తున్నాము. చూడండి చాలా బాగున్నది. ఎంట్రన్స్ అంతా కూడా చాలా చాలా బాగున్నది. ఇదంతా ఇక్కడ బోర్డు మీద అయితే ఈ బోర్డు అయితే ఉందండి. ఏ చిరత పుల్లును ఎలుగుబంట్లు తిరుగుతున్నాయంట, అందుకే ఏదో టైమింగ్స్ మార్చారంట. ఇక్కడ ఎంట్రన్స్కి అయితే టికెట్లు తీసుకోవాలంట. పర్ పర్సన్కి 20 రూపీస్ పడింది, వెహికల్కి ఏమో 10 రూపీస్. పార్క్ అయితే బాగుంది, చాలా పెద్దది. ఇది చూడండి నిజమైన పాముల్లాగా ఉన్నాయి, తాబేలు, ఇలా చాలా బొమ్మలు అయితే ఉన్నాయి. నిజంగానే అడవిలో ఉన్నది ఇది. చూడండి ఇదంతా నిజంగానే అడవిలో ఉన్నది. పెద్ద పెద్ద చెట్లు ఇవన్నీ ఉన్నాయి. కానీ బాగుంది, సిట్టింగ్ అది ఏరియా కూడా బాగుంది కూర్చొని చూడడానికి. ఎర్రచందనం అంటే ఇది ఎర్రచందనం మొక్క. ఇదే పుష్ప సినిమాలో చూపిస్తారు కదా, ఇదే అనుకుంటుంది ఎర్రచందనం. ఏంటి మరి రెడ్ కలర్లో లేదు సుబ్బు ఇది. చూడండి పిల్లలు ఆడుకోవడానికి జిమ్ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ అయితే ఉన్నాయి. అండ్ దట్టు ఇవంతా ప్లేస్ అంతా కూడా చాలా గ్రీనరీగా ఉంది. అండ్ చెట్లు కూడా చాలా చాలా పెద్దవి అయితే ఉన్నాయి ఇక్కడ. హలో తిరుపతి పీపుల్స్, స్కిప్ చేయకుండా ఈ రీల్ లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ గడ్డిలో ఇవి ఉన్నాయి, ముట్టుకుంటే మురిసిపోతాయి కదా, ఆ చెట్లు అయితే ఉన్నాయి ఇక్కడ. చూడండి ఎలా అంటే ముడుచుకుపోతుంది. చూడండి ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉన్నది చిన్నది. పైకి మెట్లు కూడా ఉన్నాయి ఎక్కడానికి. వెళ్దాం పైకి. ఇదిగోండి చిన్న ఆకారంలో అయితే ఉంది. బాగుంది కదా ఈ ప్లేస్ అంతా. అడవి మధ్యలోకి అయితే ఉంది. మేము ఇక్కడ నుంచి అయితే వచ్చాం. ఇంకా అదైతే చూసేసాము. ఇంకా కిందకైతే వెళ్తున్నాము. ఇంకా చుట్టూ అయితే చాలా పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి. పుష్ప సినిమాలో ఎర్రచందనం మొక్కలు ఎలా ఉన్నాయో ఇవన్నీ కూడా ఎర్రచందనం మొక్కలేనంట. అలా ఉన్నాయి, నేను ఎప్పుడూ చూడలేదు. పెద్ద పెద్ద చెట్లు మాత్రం చాలా చాలా పెద్ద చెట్లు ఉన్నాయి ఇక్కడ అయితే. ఇటువైపు పిల్లలు ఆడుకోవడానికి ఇలాంటి జంపింగ్ ఐటమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. టికెట్ ఉంటుంది అనుకుంటా, నాకు తెలిసి 30 రూపాయలు 50 రూపాయలు అయితే ఉంటాయి ఇవన్నీ. ఎదురైతే చిన్న బ్రిడ్జ్ ఏదో ఉంది, అక్కడికి వెళ్దాం. నర్సరీలు కూడా ఉన్నాయి, చిన్న చిన్న మొక్కలు ఏవో పెంచుతున్నారు వీళ్ళే, పార్క్ వాళ్ళకి సంబంధించినవి అనుకుంటే ఇవన్నీ. ఇది ఎంట్రన్స్. అయితే ఏం లేవు కానీ వాటర్ ఉంటాయి అనుకుంటా. ఇదిగోండి వాటర్ ఉన్నాయి, వర్షాకాలంలో వాటర్ ఉంటాయి అనుకుంటే. ఇదేదో చిన్న బ్రిడ్జ్ ఇది. లోపల మళ్ళీ చిన్న రివర్ ఉన్నది, బోటింగ్ అనుకుంటా. చిన్న హంస కూడా ఉంది అక్కడ. ఈ పక్కన చెరువు ఉన్నది, ఈ పక్కన చెరువు ఉన్నది. మధ్యలో చెట్లు అయితే ఉన్నాయి. చాలా బాగున్నది ప్లేస్ అయితే మాత్రం. నాకైతే చాలా నచ్చింది పార్కు.
ఇప్పుడే పార్క్ దగ్గర నుంచి అయితే మళ్ళీ బయటకు వచ్చాము. ఇక స్టోర్ యాడింగ్ కోసం అయితే మళ్ళీ వెళ్తున్నాం మేము. మళ్ళీ మేము కపిల్ తీర్థం వైపే వచ్చాము. ఈ సెంటర్ అది. కపిల్ తీర్థం ఎంట్రన్స్ ఇద్దనుకుంటా, మనకి అంతగా ఐడియా లేదు. ఈ రెస్టారెంట్కి అయితే వెళ్ళాం కానీ మేనేజర్ లేడని అన్నారు. A2B రెస్టారెంట్. అండ్ ఈ ఓరియంట్ దగ్గరికి కూడా వెళ్ళాము, వాళ్ళు కూడా లేరని అన్నారు. ఇప్పుడే ఇంకా రూమ్కి అయితే వచ్చాము. ఆల్రెడీ 3 స్టోర్లకి అయితే తిరిగాము, కానీ వాళ్ళు ముగ్గురు కూడా ఒప్పుకోలేదు. ఇంకా ఎండ అయితే చాలా ఎక్కువ ఉన్నది. ఆల్మోస్ట్ ఇప్పటికి 2:33 అయితే అవుతుంది. ఇంకా లంచ్ చేసేసి మళ్ళీ ఈవినింగ్ 4:30 to 5 ఆ టైంకి అయితే మళ్ళీ వెళ్దామని అనుకుంటున్నాం మేము. ఈ పానీపూరి షాప్ దగ్గరికి కూడా వచ్చాము, అడుగుతున్నాము ఏమంటారో చూద్దాం. ఎదురు ఒక షాప్ అయితే పానీపూరి షాప్ ఉంది, వాళ్ళు అయితే తర్వాత రమ్మన్నారు. ఇంకందుకు ఇక్కడున్న పానీపూరి షాప్కి అయితే వచ్చాము. వీళ్ళు ఏమంటారో చూద్దాం. అయితే ఓకే ఉన్నారు. ఎదురు బయట మెనూ ఉన్నది, ఆ మెనూ అయితే తీసుకోమన్నారు. ఇంకా మెనూ తీసేసుకుంటున్నాము. నెక్స్ట్ ఈ స్టోర్కి అయితే వెళ్తున్నాము. ఆల్రెడీ సుబ్బు మాట్లాడాడంట, వెళ్దాం ఏమంటారు. స్టోర్ అయితే ఓకే అయిపోయింది. రోల్స్, వెజ్ అండ్ నాన్ వెజ్ రోల్స్, ఈ స్టోర్ అయితే ఓకే అయిపోయింది. సుబ్బు ఏమో ఆ స్టోర్కి వెళ్ళాడు, నేను ఈ స్టోర్ అయితే లాగిన్ పెట్టేశాను. ఆయన అయితే ఒప్పుకోలేదు. ఇంకా మేము వేరే స్టోర్కి అయితే వెళ్ళిపోతున్నాము. చిన్న షాపే కానీ అసలు ఖాళీ లేదు. ఇంకా ఆయన కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు అనమాట. ఇంకా అందుకే వేరే షాప్కి వెళ్ళిపోతాం. మా రుచులు ఈ జ్యూస్ షాప్ అయితే మాకు ఓకే అయింది. చాలా రష్ ఉన్నది చూడండి, పక్కన టీ షాప్ అనుకుంటుంది. షాప్ చాలా ఫుల్ రష్ ఉన్నది. స్టోర్ కూడా మనకి ఓకే అయింది. నేనే మాట్లాడాను, సుబ్బు డీటెయిల్స్ అన్నీ కూడా నోట్ చేసుకుంటున్నాడు. ఇక్కడ వీళ్ళ దగ్గర ఏంటంటే మిల్క్ షేక్స్, మాక్టైల్స్ విత్ ఫ్రైడ్ చికెన్ అయితే ఉన్నది అనుకుంటా. 3 కలిపి సింగిల్ స్టోర్లో ఉన్నాయి. బాగుంది స్టోర్ చిన్నగా. SAFC రెస్టారెంట్ ఇది కూడా లాగిన్ అయ్యింది. ఇంకే యాడ్ చేసుకుంటాం అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ తిరుమల బేకరీ అన్న దగ్గరికి వచ్చాము. అన్న అయితే మనం ఆల్రెడీ ఇన్స్టాలో చూసాడంట, వెయిట్ చేయమన్నారు. వాళ్ళు ఓనర్ ఎవరు వస్తున్నారంట, మాట్లాడమన్నారు. బేకరీ అయితే చాలా ఓల్డ్గా అనుకుంటా, ఫేమస్ బేకరీ అంటే ఇది అయితే ఈ ఏరియాలో. ఆ బేకరీ వాళ్ళు అయితే రేపు మార్నింగ్ రమ్మన్నారు. ఇంకా నెక్స్ట్ వచ్చి మనం ఇన్స్టాలో కొంచెం స్మాల్ అమౌంట్తో ఒక మంచి అచీవ్మెంట్ చేసిన ఒక బ్రో దగ్గరికి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. అది నవీన్ అని చెప్పి తిరుపతిలో చాలామందికి తెలిసి ఉంటుంది. తను గ్రిల్ చికెన్ BBQ అయితే సేల్ చేస్తాడు. సో అతని స్టాల్ దగ్గరికి అయితే మేము స్టార్ట్ అవుతున్నాము. ఇదంతా మెయిన్ రోడ్ అనుకుంటా, మెయిన్ రోడే ఇదంతా. లేని షాపింగ్ మాల్ అంటూ లేదండి తిరుపతిలో, అన్ని బ్రాండ్స్ అయితే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ తిరుపతి మొత్తానికి ఈ ఫ్లైఓవర్లే అందమండి. నిజంగా చెప్పాలంటే చాలా చాలా బాగా అయితే కనిపిస్తున్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఇదిగోండి అదే అన్న స్టాలు. అక్కడికైతే వెళ్ళాము, అక్కడికైతే వెళ్తున్నాము. అమ్మ ఉన్నాడో లేదో తెలీదు, ఫోన్ అయితే చేశాను. అంటే యాక్చువల్లీ ఇప్పుడు వీడియో ఉండారు, వచ్చారు. అయ్యో పర్లేదు పర్లేదు అన్న, ప్రాబ్లం ఏం లేదు. ఖాళీ చూసుకొని ఒకసారి మాట్లాడుకోండి. నవీన్ అన్న వాళ్ళని అయితే కలిసాము. ఇంకా మళ్ళీ స్టోర్ యాడింగ్లకి అయితే వెళ్తున్నాము. ఇంకా కాంప్లెక్స్ దగ్గర నుంచి అయితే వెళ్తున్నాం మేము. ఇంకా మనకి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ రావాలి. పానీపూరి షాపులు ఆల్రెడీ అయిపోయాయి, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ రావాల్సినవి ఉన్నాయి. ఇంకా పావుబజీ షాప్ ఒకటి కావాలి, తర్వాత బేకరీ ఇంకొకటి కావాలి. అవి ఉంటే ఇంకా మ్యాక్సిమం అయిపోయినట్టే, మ్యాక్సిమం కవర్ అయిపోయినట్టే. ఒక మెడికల్ షాప్లో ఎవరన్నా ఉంటే కొంచెం
చెప్పండి. అండ్ మెడికల్ షాపులు కూడా ఒక 2-3 కావాల్సి వస్తుంది మనకి. వచ్చాం, వీళ్ళు చూద్దాం అన్నారు, చూద్దాం. ఆర్ ప్రోటీన్ చికెన్ అంట, ఫ్రెష్ చికెన్ ఉంటుందంట ఇక్కడ. చికెన్ షాప్ అయితే మాట్లాడాం, అతను రేపు మార్నింగ్ అయితే అప్డేట్ ఇస్తానన్నారు. మన కోసం అంతా ఎంక్వైరీ చేసి దాన్ని బట్టి అయితే ఓకే అని అంటున్నారంట. చూడాలి మరి ఏమవుతుందో. అతను అయితే మ్యాక్సిమం ఓకే అయ్యేలాగే అయితే ఉన్నారు. కాకపోతే ఏంటంటే మేము ఎవరు ఏంటన్నది ఆయన ఈరోజు నైట్ అంతా చూసి రీసెర్చ్ చేసి రేపు మార్నింగ్ అయితే కన్ఫర్మ్ చేస్తానన్నారు. ఇంకా నేనైతే ఇలా కూర్చున్నాను గడ్లో. వివాహ భోజనంబు అనే రెస్టారెంట్ దగ్గరికి అయితే వచ్చాము. ఇప్పటికే టైము 9:30 అవుతుంది. మీకు వివాహ భోజనంబు రెస్టారెంట్ చూపిస్తాను చూడండి. పైన ఫంక్షన్ హాల్ ఉందనుకుంటా, ఎవరిదో ఫంక్షన్ జరుగుతుంది. కింద హోటల్ అంట, ఇది హోటల్. సుబ్బు వెళ్ళాడు లోపలికి, ఆల్రెడీ మేనేజర్తో మాట్లాడాడంట లాస్ట్ టైము, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాడు. ఇక్కడ డీమార్ట్ పక్కన ఉన్న ఈ బంజారా హిల్స్ ఫుడ్ అడ్డా అనే స్టోర్ అయితే మనకు ఓకే అయింది. ఇక్కడ పానీపూరి అండ్ ఫ్రైడ్ రైస్, నూడిల్స్, షవర్మా అన్నీ, ప్లేన్ ఐటమ్ అంటూ లేదు, అన్నీ అయితే ఉన్నాయి. సో సుబ్బు ఆల్రెడీ నోట్ చేసుకుంటున్నాడు, ఇద్దరం మాట్లాడాం, ఓకే అయిపోయింది. జ్యూస్లు అన్నీ కూడా ఉన్నాయి, జ్యూస్ ఐటమ్స్, ఫాస్ట్ ఫుడ్, బిర్యానీ, ఇంకా అన్నీ కూడా ఉన్నాయి ఒకటే ప్లేస్లో. పక్కన డిమార్ట్ ఉండడం వల్ల బాగా ప్లస్ అయింది అనమాట. ఆ స్టోర్ అయితే లాగిన్ అయిపోయింది. నెక్స్ట్ ఈ బావర్చి నవాబ్ బిర్యానీ రెస్టారెంట్కి అయితే వచ్చాం. మొత్తం పోయింది, మొత్తం దగ్గు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం అయ్యేటప్పటికి ఏంటో తెలియట్లేదు కానీ దగ్గు వచ్చేస్తుంది. రాత్రి కూడా పడుకోలేకపోతున్నాను, అలా ఉంటుంది పరిస్థితి అయితే నాది. రెస్టారెంట్లో ఆన్బోర్డింగ్లు అన్నీ అయిపోయి ఓకే చేసేసుకొని 11 అయితే అయింది ఇప్పటికే. ఇక రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. లేట్గా అయితే వచ్చాము కానీ మ్యాక్సిమం అన్నీ కవర్ చేసేసుకున్నాం అనమాట. ఇంకా ఈ వీడియో ఇక్కడితో అయితే క్లోజ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మరియు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.